నమస్తే, నేను విజయారెడ్డి. రేవంత్ రెడ్డి మాటలు లాజిక్గా మాట్లాడినా, మ్యాజిక్గా మాట్లాడినా, లేకపోతే తెలివి లేక మాట్లాడినా అనే చర్చ బాగా జరుగుతుంది. పాక్ అండ్ ఇండియాకి సంబంధించిన యుద్ధం ఎంత హీట్ని క్రియేట్ చేస్తుందో ఈయన మాటలు కూడా అంతే ఉంది. అయితే మరి కాంగ్రెస్ మిగతా నేతలు ఎందుకు గప్చుప్గా ఉన్నారు? చెప్పుకోలేకపోతున్నారా, లేకపోతే లోపనే మింగుకుంటున్నారా? అర్థం కాని పరిస్థితి ఉంది. సో దీని గురించి డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు అనలిస్ట్, ఉద్యమకారుడైన బి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏం సార్, ఒకవైపు ఏమో మన అక్కడ యుద్ధం ఎట్లనంటే ఇక్కడ మాక్ డ్రిల్ చేస్తుంటేనే ఆ యుద్ధ వాతావరణం ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా ఏమో జరగబోతుంది అంటే సైరన్ అనేసరికి. బట్ ఇంతకంటే ఇంకా హీట్ క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. దీంతో లాజిక్ ఉందా, మ్యాజిక్ ఉందా, అసలు నిజంగానే చేతులు ఎత్తేసి మాట్లాడిన అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ ఇద్దరిని పలకరించినా, ఏ ఒక్కరిని పలకరించినా దీని గురించి చర్చ పెడతారు. ఏం చెప్తారు మీరు దీని గురించి? మీరు లాజిక్ మ్యాజికే అన్నారు, కానీ దీని వెనకాల కాన్స్పిరసీ ఉన్నది, ఒక కుట్ర ఉంది. ఓ అనుకున్నాం అది కూడా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అందులో రేవంత్ రెడ్డికి అవగాహన లేదని అనుకోం. ఆయన అప్పుడప్పుడు అట్లా అపరిపక్వతతో మాట్లాడినట్టు అనిపించినా కూడా దాని వెనకాల తప్పకుండా ఒక కాన్స్పిరసీ అనేది ఉంటుంది. దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఏ దేశ ప్రధాని కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తనకు తను డిమోరలైజ్ చేసుకునే విధంగా, తగ్గించుకునే విధంగా, తన మాటల వల్ల రాష్ట్రం అధోగతి పాలయ్యే విధంగా ఎప్పుడూ ఎవరు వ్యవహరించరు. అంత అవగాహన లేని వ్యక్తి అయితే కాదు రేవంత్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగానే ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకు అనంటే మొన్నటిదాకా కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రకు పారేటట్టు చేశాడు. తను ఎక్కడ కూడా వాళ్ళు నీళ్లను జలచౌర్యం చేస్తుంటే, నీళ్ళను దోచుకుపోతూ ఉంటే ఆపే ప్రయత్నం చేయలేదు ఆయన. ఏదో ఫార్మల్గా కృష్ణా బోర్డు దగ్గర ఒక దరఖాస్తు చేయడం తప్పితే ఆయన ఎక్కడ కూడా గట్టిగా దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడేమో ఈ హైదరాబాద్కు రావాల్సిన పెట్టుబడులు కానీ, పైకేమో జపాన్ పోయి, దావోస్ పోయి పెట్టుబడులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతూ ఉన్నాడు. మళ్ళీ తన మాటలతోని ఆ పెట్టుబడులు రాకుండా పక్కనున్న ఆంధ్ర రాష్ట్రానికి పోయేటట్టు చేస్తున్నాడు. ఇక్కడున్న ఇండస్ట్రీస్ కానీ, ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు కమిట్ అయి పెట్టాలని అనుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా తరలిపోవడానికి ఆయన మాటల యొక్క ప్రభావం చాలా ఉంటుంది. నష్టపోతారు కదా ఆయన వ్యక్తిగతంగా కూడా. ఆయనకున్న క్రెడిబిలిటీ కానీ, లేకపోతే కొంత స్టేచర్ అవన్నీ కూడా పడిపోయే అవకాశాలు లేవా? నాలాంటి వాళ్ళమైతే ఎన్నడూ కూడా ఆయన తెలంగాణ కోసం ఏదో చేసిండు, భవిష్యత్తులో ఏదో చేస్తాడు అని మాకెప్పుడు ఏమాత్రం ఒక వెంట్రుకంతా కూడా నమ్మకం లేదమ్మా ఆయన మీద. ఆయన ఎన్నడూ జయ తెలంగాణలే, ఎన్నడూ అమరులకు నివాళులు అర్పించలేదు, అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చిన పాపన పోలేదు. ఆయనకి ఏనాడు తెలంగాణ పట్ల కమిట్మెంట్ లేదు. ఆయన గాడ్ ఫాదర్ అనొచ్చు, ఆయన మెంటర్ అనొచ్చు, ఆయన ఫైనాన్సర్ అనొచ్చు, అన్నీ కూడా ఆంధ్రలోనే ఉన్నారు. కానీ ఆయన తగ్గించుకోవడం వల్ల ఏంటి ఆయనకేంద్ర ఫ్యూచర్ ఏంది? ఏమైనా కమిట్మెంట్ ఉందేమో మనకేం తెలుసు. ఇప్పుడు ఆయన మీకు చిన్నప్పుడు తోలుబొమ్మలాట చూసారా మీరు? పైన ఆడిస్తూ ఉంటారు. మరి ఆయన ఆడించే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి కదా. ఆయన ఒక బానిసలాగా వ్యవహరిస్తున్నాడు. యజమాని ఏం చెప్తే బానిస తినాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు సమకాలీకుడు అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆయన ఏమన్నా చెప్పుకొని అమ్మా, ఇప్పుడు తలలో మెదడున్నోడు ఎవడైనా తనంతను తగ్గించుకునే విధంగా మాట్లాడతాడా? ఇప్పుడు ఆ మాటలు ఎవరితో మాట్లాడాలి? కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో సిఎస్తోని, ఫైనాన్స్ సెక్రటరీతోని ఆయన మాట్లాడుకోవాలి. బయటకు వచ్చి మైక్ పెట్టి పోలీసు దానిలో బహిరంగంగా రవీంద్ర భారతిలో కానీ ఎక్కడ కానీ నోటికి వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఇంకేం గౌరవం ఉంటుంది? గౌరవం సంగతి పక్క పెట్టు. తెలంగాణకి ఎంత నష్టం అవుతుంది? ఒక స్టేబుల్ వ్యవస్థను కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. మామూలు కాదమ్మా. కేసీఆర్ గారి ప్రగతి అనేది అది ప్రపంచంలోనే ఒక అరుదైంది. ఆ గ్రోత్ ఏదైతే ఉందో, ఆ 10 సంవత్సరాల గ్రోత్ మామూలు గ్రోత్ కాదమ్మా. అది మీరు జిఎస్టిపి తీసుకోండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా, ఈవెన్ అప్పులల్లో కూడా మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఆ అప్పులల్లో గ్రోత్ రేట్ ఎక్కువేం లేదు తెలంగాణది. ఏ రకంగా చూసినా అప్పులల్లో 24వ స్థానం. ఇప్పుడు పబ్లిక్ డెప్ట్ అని బడ్జెట్లో ఇస్తుంటారు. మొన్న బట్టి విక్రమార్క పెట్టిన దానిలో కూడా 2024 నాటికి పబ్లిక్ డెప్ట్ ఎంత ఉన్నదమ్మా? అది 4,17,000 కోట్లు. సరే, కార్పొరేషన్ రుణాలు అవి ఇవన్నీ కలిపినా కూడా 6,71,000 కోట్లు. అందులో 72,000 కోట్లు పోయినసారి మనకు వచ్చింది 2014లో. అంటే 5,00,000
98,000 కోట్లు మాత్రమే కేసీఆర్ గారి పాలనలో పబ్లిక్ డెప్ట్ కావచ్చు, కార్పొరేషన్ల ద్వారా ఆయన అప్పు కావచ్చు, ఏదైనా కూడా ఇది మన జిఎస్డిపిలో నాట్ ఈవెన్ 26-27% ఇది. మరి 26-27% కానీ మేము చేద్దామంటే మాకు అప్పులు పుడతలేవు అంటుండు కదా. మేము కూడా రెడీగా ఉన్న ఇస్తే తీసుకొచ్చి ఇవ్వడానికి అప్పులు 2 రకాలు రీజన్ ఏంది పుట్టకపోవడం? అప్పులు 2 రకాలు ఉంటాయి. అప్పులు పుట్టాలంటే ఒకటి పాలకుని మీద నమ్మకం ఉండాలి, రెండవది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నమ్మకం ఉండాలి. ఈ 2 కూడా చెడగొట్టుకున్నాడు కదమ్మా. ఆయనే చెప్పుకున్నాడు ఎక్కడ స్టేషన్ కన్పూర్ మీటింగ్లో 72,000 కోట్ల ఆదాయం తగ్గింది అన్నాడు. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ తగ్గినాయి అని అన్నప్పుడు ఎవడిస్తాడు అప్పు? రెండవది సమర్థుడైన ముఖ్యమంత్రి అయితే సరే ఈయన ఎట్లన్నా అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేస్తాడని ఒక నమ్మకం ఉంటుంది. కానీ అసమర్థుడని ప్రూవ్ చేసుకున్నాడు కదా, అపరిపక్వత గలవాడని ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఎందుకు ఇస్తారు? ఎవరు ఇస్తారు? పోనీ అదైనా విషయాన్ని పొలైట్గా చెప్పొచ్చు కదా. నేను చెప్పులు ఎత్తుకపోయే దొంగని అనుకుంటాను. ఆ దొంగ బుద్ధి ఎక్కడ పోతుంది? సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి పాలన కింద ఉన్నందుకు. ఈ మాటలు మాట్లాడినందుకు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కావచ్చు, రేపు పరిస్థితి ఏంది? తర్వాత రారు, ఇక్కడ నుంచి తరలించకపోతారు. ఇదివరకు వచ్చిన వాళ్ళు తరలించకపోతారు. ఏముందేమో అగ్రిమెంట్ ఉందేమో. ఆర్థిక ప్రగతి దెబ్బతింటుంది కదా. ఆయనకేం సంబంధమా? 4 ఏళ్ళు 3 ఏళ్ళు నుండి పోయేటోడు ఆర్థిక పరిస్థితి బాగుండాలనుకుంటే 158,000 కోట్లు అప్పెందుకు చేస్తాడు? ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే నాటికి ఎంత ఉందమ్మా? 94,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్, 94,000. దాన్ని తీసుకొచ్చి 3,47,000 తీసుకొచ్చాడు కదా. 97,000 నుంచి 3,47,000 పర్ క్యాపిటల్ తీసుకొచ్చాడు. జిఎస్డిపికి వచ్చేసరికి 4 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లకు, 14.5 లక్షల కోట్లకు పోయింది. ఇప్పుడు కూడా 16 లక్షల కోట్లు ఉంది జిఎస్డిపి. దానికి కేసీఆర్ వేసిన పునాదే కారణం. అసమర్థుడు, దాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. కొత్త క్రియేట్ చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న రాబడులను కూడా తగ్గించుకుంటున్నాడు కదా. అంటే ఈ మాట వల్ల రేపు ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ఉద్యోగులు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అడిగే వాళ్ళు నోరు తెరిచి అడగకుండా ఇంకా ఏమీ లేవని చెప్పే ఉద్దేశమా? రెండోది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలు రేపు ఇవన్నా కూడా ఏమీ లేవు నా దగ్గర, పీక్కుంటారో లాక్కుంటారో కోసుకున్నా కూడా ఏమీ లేదనే పదం కూడా వాడడం జరిగింది. అంటే ఈ 3 ఏళ్ల పాటు ఇంకా ఎవరు సమ్మెలు చేయకుండా రోడ్లపైకి రాకుండా ఉంటారన్న ఉద్దేశంతో ముందుగానే ప్రివెన్షన్ అనుకోవచ్చా? చేయకుండా ఉంటారా అమ్మ సమ్మెలు? ఆకలినో రోడ్డు మీదకి పైసలు లేవంటుండు కదా. లేవంటే మాత్రం నమ్ముతారా? రారా? మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బడ్జెట్ ఎంతమ్మా? రాబడి ఎంత? 62,000 కోట్లు. 62,000 కోట్లు ఆదాయం రెవెన్యూ ఆదాయము 62,000 కోట్లు. అందులో ట్యాక్స్ ఇన్కమ్ ఎంత? 29,000 కోట్లు. 29,000 కోట్ల నుంచి 1,12,000 కోట్లకు ట్యాక్స్ ఇన్కమ్ పెంచాడు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ట్యాక్స్ రెవెన్యూస్ మీదనే 88% ట్యాక్స్ రెవెన్యూస్ మీద తెలంగాణ ఆధారపడ్డది. ఇది భారతదేశంలో జనాభాతో పోల్చినప్పుడు 15 పెద్ద రాష్ట్రాలలో నంబర్ 1 పొజిషన్లోకి తీసుకొచ్చి పెట్టారు కేసీఆర్ గారు. అంటే 88% సొంత వనరుల మీద ఆధారపడ్డ రాష్ట్రం తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం దిక్కు చూసి చేయిదాసి అడగాల్సిన అవసరం లేకుండా. ఏం మార్పు వచ్చింది 15 నెలలు? మరి తగ్గిపోయింది కదా, సొంత రాబడులు తగ్గిపోయినాయి కదా. హైడ్రా వల్ల, మూసీ వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. అన్ని రంగాలలో కూడా ఇన్కమ్ తగ్గుతూ వచ్చింది. ఈయనకున్న అపరిపక్వత వల్ల కావచ్చు, అసమర్థత వల్ల కావచ్చు, ఆ నోటి దూల వల్ల కావచ్చు. సరే ఓకే, నాకు తెలియదు కానీ మిగతా వాళ్ళు కనీసం ఒక సలహా ఇచ్చే పరిస్థితి లేదా? ఇస్తున్నా తీసుకోవడం లేదు. మిగతా వాళ్ళైతే క్యాబినెట్లో అంతకుముందు అయితే ప్రభుత్వంలో పనిచేసారు కదా, కొంత అవగాహన అయితే ఉంటుంది కదా. మాట్లాడతలేరమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఈయన 100 సార్లు చెప్పిండు కాళేశ్వరం అని, కూలేశ్వరం అని, కాళేశ్వరం పోయిందని, మేడిగడ్డ పనికిరాదని, ఇట్లా 100 సార్లు చెప్పాడు. నాకు ఒక్క ఇంజనీర్ అన్న చెప్పిండు అమ్మ. ఇది ఈఎన్సీ దగ్గర నుంచి కాళేశ్వరంలో ఉన్న ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు చిన్న స్థాయి ఎవరైనా చెప్పిందా కాళేశ్వరం వేస్ట్ అని? కూలేశ్వరం అని చెప్పిందా? అన్నారం సుందిలో పనికిరావని చెప్పిందా? ఎన్డీఎస్ఏ చెప్పిందా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదో వచ్చింది కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏం చెప్పిందమ్మా? నిపుణులను పెట్టి పరిశీలించాలని చెప్పారు. అండ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరైనా చదివిందా అసలు? అది పనికిరావని చెప్పిందా? అన్నారం సుందిల్లో రిపేర్లు చేయమని చెప్పింది. మేడిగడ్డను ఎవరైతే దానిలో ఈ నిపుణులు వచ్చి పరిశీలన చేసిన తర్వాత దాన్ని మళ్ళా కట్టాలని చెప్తాంది ఎన్డీఎస్ఏ.
గతంలో కూడా చెప్పారు వాళ్ళు వచ్చి. సరే అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర అంటే ముఖ్యమంత్రి మీరన్న ప్రశ్నకి ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఏ డిపార్ట్మెంట్లో ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఒక మాట చెప్తా, రామకృష్ణారావు సమర్థుడా అసమర్థుడా? ఫైనాన్స్ సెక్రటరీ 10 బడ్జెట్లు తయారు చేసిన వ్యక్తి 11వ బడ్జెట్ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టించాడు. మరొక సమర్థుడు అనే కదా నువ్వు చీఫ్ సెక్రటరీ చేసావు ఆయనను. మధ్యలో ఉన్న సీనియారిటీ ఉన్న వాళ్ళని కూడా పక్కకు పెట్టి చేసావు కదా. మరి సమర్థుడు తెలంగాణను అధోగతి పాలు చేసిండా? తెలంగాణ జిఎస్డిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచిండా? మరి ఆయనే కదా అప్పులు పుట్టించింది. మరి కేసీఆర్ గారికి అప్పు ఎట్లా పుట్టింది? 62,000 కోట్ల రెవెన్యూలు ఉన్న బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అప్పులు ఎట్లా పుట్టినాయి? ఇప్పుడు 2,20,000 కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణలో అప్పులు ఎందుకు పుట్టట్లేదు? మరి కేసీఆర్ ఏ పథకం అని ఆపిల్లా? అన్ని పథకాలు కేసీఆర్ కదా మొదలుపెట్టింది. మరి కేసీఆర్ ఎట్లా ఇవ్వగలిగిండు? కేసీఆర్ కష్టాలు రాలేదా? నీలాగా తాడి చెట్టు ఎక్కి అరిచిండా లొట్టు మీద కాకిలాగా? సభ్యత అడ్డం వస్తుందమ్మా. పార్లమెంటరీ పదాలు వాడాలి కదా. మొన్న నేను ఒక 2 మీటింగ్లలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినాను. ఎందుకంటే రక్తం సలసల మరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి ఇట్లుంటాడా? తెలంగాణ 1,200 మంది బలిదానాలతోని, ఎంతోమంది నాయకుల త్యాగాలతోని 60-70 ఏళ్ళు కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఎంత రక్తం ఉలికింది నేల మీద. 30-35 మంది ఇటు పోలీసుల చేతుల్లో, అటు నక్సలైట్ల చేతుల్లో, నక్సలైట్లో పోలీసులో మరణించిన భూమి ఇది. ఒకవేళ తెలంగాణ 69లో వస్తే ఈ నక్సలైట్లు ఉండకనే పోయేవాళ్ళు. ఆ నక్సల్ బరిలోనే పరిమితమైన ఉద్యమాన్ని తెలంగాణకు తెచ్చే వాళ్ళే కాదు. ఓ పక్కన 35,000 మంది రైతులు బలిదానాలు చేసుకున్నారు. ఆటలు ఆడుకుంటుండా, తమాషా అనుకుంటుండా? ఆయన అసెంబ్లీలో కొట్టిన డైలాగే నేను కొడతా, బట్టలు ఊడదీసి తరుముతారు. శ్రీలంకలో చూసాం కదా. శ్రీలంకలో ఆ రాజప్రసాదం మీదకి ప్రజలంతా కూడా కట్టెలు పట్టుకొని గుత్పలు పట్టుకొని పోతే ఆడు దొంగతనంగా ఫ్లైట్ ఎక్కి పారిపోయాడు. ఏ దేశం కూడా మా దేశానికి రావద్దని చెప్పింది. ఆ పరిస్థితి భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రికి రాలే. కానీ మన ముఖ్యమంత్రికి వస్తుంది, మనం కల్లారా చూస్తాం. రేపు సమరశంకం ఊతున్నారు ఎన్జిఓలు. ఇవాళ రాత్రి నుంచి ఆర్టీసీ వాళ్ళు బస్సులు బంద్ పెడతామన్నారు. ఇదంతా జరుగుతుంది. రేపు పెన్షన్లు ఇవ్వకపోతే పెన్షనర్స్ వస్తారు. లేవంటుండు కదా. అదే లేవంటే నీ అసమర్థులను దీపో అని చెప్తారు. నీకు చేత కాదు, నువ్వు దిగిపో. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా బ్యాంకు వచ్చిన వాళ్ళు చెప్పుల దొంగ అనుకున్నారో అనుకోలేదో మనకు తెలియదు, కానీ ప్రజలైతే అనుకుంటారు ఈ దొంగని నెత్తిన పెట్టుకున్నాం అని అనుకుంటారు. దీన్ని రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? అసలు పరువు పోతుందమ్మా. మాలాంటి వాళ్ళకు గుండె రగులుతుంది. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏంది ఇట్లా మాట్లాడిన దానికి ఏమైనా నిర్ణయం ఉన్నదే? 3 రాష్ట్రాల్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక. మంచి మాట అన్నారు. 1963లో ఆఖరిసారి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉన్నది. 63. మామూలు వ్యక్తి కాదు ఆయన. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కాదు. నెహ్రూకు, ఇందిరాగాంధీకే వాళ్ళు గౌరవించే ఒక గొప్ప వ్యక్తి కామరాజ్ నాడార్. ఆ తర్వాత మళ్ళీ తమిళనాడులో అధికారంలోకి వచ్చిందా? 70 ఏళ్ళు ఇప్పుడు. ఎన్నడు రాలే. సిద్ధార్థ శంకర్ రాయ్ ఒక గొప్ప చీఫ్ మినిస్టర్. ఆయన ఇందిరాగాంధీ దగ్గర, నెహ్రూ దగ్గర ఆయనకు అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఉండే. 66లో దిగిపోయాడు. 66-67. ఈరోజు వరకు బెంగాల్లో కాంగ్రెస్ ఎన్నడూ మళ్ళీ రాలే. సో ఈజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ 150 years కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. మళ్ళీ జన్మల కాంగ్రెస్ ఇక్కడ ఊపిరి పీల్చుకోదు, అడుగు పెట్టదు. కాంగ్రెస్ని ఎవడు నమ్మడు. ఇప్పుడు పుట్టిన పూర్వం దగ్గర నుంచి 100 ఏళ్ళ ముసలం దాకా కూడా ఎవడు నమ్మడు. ఇంకో 10 తరాలు పోయే తర్వాత చూడాలి మనం కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికే వచ్చాడు ఈయన. ఆ కాంగ్రెస్ ముసుగేసుకొని. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. ఏంది ఇదా మేము చూస్తున్నది అనుకునే ప్రజల్ని ఏ ఒక్కరిని పలకరించినా కూడా చేరదనుకుంటారేమో, కానీ పబ్లిక్ ఇంత చేతగానితనం అనే కాడికి వచ్చేసారు. అంటే ఇప్పుడు వాళ్ళని వాళ్ళు తిట్టుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి మనం ఎత్తున పెట్టుకున్నామని. సరే అది ఎట్లున్నా ఇప్పుడు మార్చలేం కాబట్టి ఇంకా ఆయనంతటా ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే ప్రజలన్నా దించేయాల్సి వస్తుంది. ఆ పార్టీ నాయకులన్నా దించాల్సి వస్తుంది.